హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఉండే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ఒక బె ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. అట్లాగే అటాచ్ బాత్రూమ్, కిచెన్, హాల్ అయితే వస్తుందండి. ముందుగా ఇంటి లోపలికి ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేస్ నుండి ఉంటుందండి. ఈస్ట్ ఫేస్లో మెయిన్ డోర్ ఉంటుంది, అంటే ఇక్కడ నుండి లోనికి వస్తే హాల్ వస్తుంది. హాల్ సైజ్ అనేది పొడవు 12 అడుగులు, వెడల్పు 9 అడుగులు ఉంటుందండి. అలాగే దాని పక్కనే కిచెన్ ఉంటుందండి. కిచెన్ సైజ్ అనేది 9 ఫీట్లు బై 5.5 అడుగులు ఉంటుందండి. అలాగే ఇలా వస్తే ఇక్కడ డోర్ ఉంటుందండి. ఈ డోర్ గుండా వస్తే బెడ్రూమ్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ అనేది పొడవు అనేది 13 ఫీట్లు, అలాగే వెడల్పు అనేది 9 ఫీట్లు ఉంటుందండి. దాని పక్కనే బాత్రూమ్ ఉంటుందండి. ఈ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి. దీనికి డోర్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. అయితే బాత్రూమ్ సైజ్ అనేది 5 అడుగులు పొడవు, 9 అడుగులు వెడల్పు ఉంటుందండి. ఇక్కడ మనము విండో అండ్ వెంటిలేటర్, హాల్కు ఈ సైడ్ కూడా విండో అండ్ వెంటిలేటర్ తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అలాగే కిచెన్కు 2 వైపులా వెంటిలేటర్ అండ్ విండోస్ పెట్టుకోవాలండి. అలాగే బాత్రూమ్కు వెంటిలేటర్, ఇక్కడ ఒక వెంటిలేటర్ పెట్టుకోవాలి. ఇక్కడికి బెడ్రూమ్కు వెంటిలేటర్ అండ్ విండో కూడా పెట్టుకోవాలి. ఈ సైడ్ పెట్టుకుంటే మంచిదండి. మెట్లు 6 అడుగులు 10 అడుగుల్లో తీసుకోవడం జరిగిందండి. మెట్లు అనేవి సౌత్ సైడ్లో తీసుకోవడం జరిగింది. ఇదే సైజులో ఇలాంటి ప్లాన్లో మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే సుమారుగా 5 లక్షల నుండి 7 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత మంచిగా కట్టుకుంటే అంత ఖర్చు ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా హౌస్ ప్లాన్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. కామెంట్ బాక్స్లో పక్కనే స్క్రోల్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది. హైప్ పైన క్లిక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.